హాయ్ అండి. పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు అంటే ఎంతమందికి ఇష్టం? మరి ఈ బాదం పప్పు రోజు తినచ్చా తినకూడదా? డౌట్ ఉందా? సరే, ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. బాదం అన్నది అందరికీ మంచిది, కానీ భారతీయులకి బాదం ఇంకాస్త ఎక్కువ మేలు చేస్తుందని డాక్టర్ అనూప్ మిశ్రా గారు చెబుతున్నారు. ఆయన ఫోర్టిస్ హాస్పిటల్లో డయాబెటీస్, ఒబిసిటీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ సెంట్రల్ చైర్మన్, అలాగే ఢిల్లీలోని జాతీయ మధుమేహ, స్థూలకాయం, కొలెస్ట్రాల్ ఫౌండేషన్ అధిపతిగాను ఉన్నారు. వాళ్ళ బృందం చేసిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రతిరోజు బాదం తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు కూడా బాదం తింటే మెటబాలిజం మెరుగవుతుంది. HbA1c కూడా తగ్గుతుంది. మరి ఎంత బాదం తినాలి అంటారా? రోజుకి 50 గ్రాముల బాదం పప్పు, దానిని ఇతర పోషకాహారంతో కలిపి తినాలి. అలాగే తగినంత వ్యాయామం కూడా చేయాలి. మరి ఎప్పుడు తినాలి? ఉదయం అల్పాహారంగా బాదం లేదా ఓట్స్ తింటే ప్రోటీన్లు, ఫైబర్ మంచి మోతాదులో లభిస్తాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం నూనె పదార్థాల కంటే బాదం తినడమే మంచిది. వ్యాయామం చేసిన తర్వాత బాదం తింటే కండరాలు బలంగా మారుతాయి. ఇంకా ఎన్ని లాభాలుంటాయో తెలుసుకుందామా? చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తపోటు సర్దిపడుతుంది, ఉదరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. మీకు మీ పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం మీ డైట్లో తప్పక చేర్చండి. మీ ఆరోగ్యం మన సంపద. ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారం కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.